కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ ఓడిపోలేదోయ్ అనే పాటను దేవదాసు సినిమాలో అప్పటి సినీ గేయ రచయిత సీనియర్ సముద్రాల రాశారు. ఘంటసాల గారు పాడారు. ఈ పాట వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్లుంటుంది. కాసేపు పాట సంగతి అటుంచితే ఎడమ చేతి వాటమున్న వారి విషయంలో ఆ మాటలు అక్షరాల నిజం. ఎందుకంటే ప్రపంచ చరిత్రలోని ప్రముఖుల్లో ఎడమ చేతి వాటమున్న వారే ఎక్కువ ఉండడం ఆసక్తికర అంశం. అసలు ప్రముఖులలో ఎక్కువ మంది ఎడమ చేతి వాటం కలిగి ఉన్నారా లేక ఎడమ చేతి వాటం ఉన్నవారే ప్రముఖులయ్యారా అనే అనుమానం రాక మానదు. ఎడమ చేతి వాటం కలిగి ఉన్నవారిని ఇంగ్లీష్లో లెఫ్టీస్ అంటారు. మనిషి మెదడు భాగం మొత్తం ఒకే భాగంలో ఉండి పనిచేయదు. రైట్ హెమిస్పియర్, లెఫ్ట్ హెమిస్పియర్గా విడివిడిగా పనిచేస్తాయి. ఎడమ శరీర భాగాలు కుడి అర్ధగోళం ఆధీనంలో, కుడి శరీర భాగాలు ఎడమ అర్ధగోళం ఆధీనంలో ఉంటాయి. ఎడమ అర్ధగోళం చురుకుదనం వల్ల కుడి చేతి వాటం ఉన్నవారు చదవడం, రాయడం, మాట్లాడడం, ఇతర పనులు చేయడంలో ముందుంటారు. అయితే కొద్ది మందిలో కుడి అర్ధగోళం ఎక్కువ చురుగ్గా ఉండి ఎడమ అర్ధగోళంపై ఆధిక్యత సాధిస్తుంది. అలాంటి వారిని ఎడమ చేతి వాటం ఉన్నవారు అంటారు. ఎడమ చేతి వాటం కలిగిన వారు క్రియేటివిటీ విషయాల్లో తిరుగులేని పట్టు సాధించిన వారై ఉంటారని పలు అధ్యయనాల్లో తేలింది. సాధారణంగా లెఫ్టీస్ ప్రతి విషయంలో ప్రత్యేకతను చాటుకుంటారు. వీరిలోని అపారమైన తెలివితేటలు, సృజనాత్మకత వీరిని ఒకే చోట నిల్వనీయదు. లెఫ్టీస్ కొత్తగా, సరికొత్తగా ఆలోచిస్తారు. వీరి ఆలోచనలు నిత్య నూతనంగా ఉంటాయి. అట్రాక్టివ్, అటెంటివ్, ఇంటెలిజెన్స్, టాలెంట్ లెవెల్స్ ఎక్కువ. ఎడమ చేతివాటం ఉన్నవారి సంఖ్య మహిళలతో పోలిస్తే పురుషుల్లో 2 రెట్లు ఎక్కువ. లెఫ్టీస్ చురుకుగా ఉంటారు. ఎక్కువగా కలలు కంటారు. కలల సాకారానికి శక్తి వంచన లేకుండా శ్రమిస్తుంటారు. స్వతంత్ర భావాలు ఎక్కువ. జ్ఞాపక శక్తి మెండు. మానసిక సామర్థ్యం అధికం. తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాతావరణం కారణంగా 75% ఎడమ చేతివాటం వచ్చే అవకాశం ఉంటుందని కొన్ని సర్వేలలో తేలింది. జన్యువుల కారణంగా ఎడమ చేతివాటం రావడానికి 25% అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాభాలో లెఫ్టీస్ 10% మంది ఉన్నారని అంచనా. విపరీతమైన ఒత్తిడి, ప్రకంపనలను తట్టుకునే శక్తి వీరుకుంటుంది. అందుకే వీడియో గేమ్లు ఆడడంలో ముందుంటారు. అందరి హృదయాలను దోచుకున్న యాపిల్ మ్యాకింటోష్ కంప్యూటర్ను డిజైన్ చేసిన 5 మందిలో 4 లెఫ్టీస్ కావడం విశేషం. ఇప్పటి వరకు నోబెల్ ప్రైజ్ ని గెలుచుకున్న వారిలో 40% మంది వీరే. కుడి చేతి వాటం ఉన్న వారితో పోల్చితే వీరు ధనవంతులయ్యే అవకాశం 25% ఎక్కువట. అపోలో వ్యోమనౌకలో ప్రయాణించిన ప్రతి 4 వ్యోమగాముల్లో ఒకరు లెఫ్టీనే. ఇప్పటి వరకు అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడిగా పనిచేసిన వారిలో లెఫ్టీస్ 5 ఉన్నారు. స్విమ్మింగ్ పోటీల్లో 7 గోల్డ్ మెడళ్లను పొందిన మార్క్ స్పిట్జ్ లెఫ్టీనే. కుక్కలు, తిమింగలాలు, చింపాంజీల వంటి జంతువుల్లోనూ ఎడమ చేతివాటం ఉండడాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ధ్రువపు ఎలుగుబంట్లు ఎడమ చేతివాటం కలిగి ఉన్నాయని తేలింది. ఎడమ చేతివాటం ఉన్నవారి చేతలన్నీ హృదయపూర్వకంగా ఉంటాయి. వారు మనస్ఫూర్తిగా పనిచేస్తారు. వారి ఎడమ చేయి హృదయానికి దగ్గరగా ఉండడమే ఇందుకు కారణమని ఎక్కువ ఎడమ చేతివాటమున్న అలనాటి మహానటి సావిత్రి అని చెప్తారు. ఫుట్బాల్ ఆటగాడు డిగో మారడోనా గోల్ కి ఎడమ చేతిని అడ్డం పెట్టడంతో ఆయన గోల్ను సాకర్ అభిమానులు దేవుడి హస్తంగా అభివర్ణించి మురిసిపోయారు. క్రికెట్లో ఎడమ చేతితో బ్యాటింగ్ చేసేవారు అందరి దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తారు. దేశంలో ఉన్న ప్రముఖులు అంటే క్రికెటర్ శిఖర్ ధావన్, బాలీవుడ్ నటి ఆయేషా టకియా, కరణ్ జోహార్, బుల్లితెర నటుడు కపిల్ శర్మ, భారత జాతిపిత మహాత్మా గాంధీ, ఇర్ఫాన్ పఠాన్, కుంబ్లే, సౌరవ్ గంగూలీ, అభిషేక్ బచ్చన్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, గౌతమ్ గంభీర్ వంటి క్రికెట్ ఆటగాళ్లు, విశ్వవిఖ్యాత హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కెమెరూన్, జాన్ ఎఫ్ కెనడీ, వాసిం అక్రమ్, రాణి లక్ష్మీబాయి, రవి శాస్త్రి ఉన్నారు. అమెరికన్ ప్రెసిడెంట్లుగా పనిచేసిన జేమ్స్ గార్ఫీల్డ్, హెర్బెర్ట్ హూవర్, హ్యారీ ట్రూమన్, గెరాల్డ్ ఫోర్డ్, జార్జ్ బుష్, బిల్ క్లింటన్, బరాక్ ఒబామా ఎడమ చేతివాటం కలిగి ఉన్నారు. సో మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా ఇలా లెఫ్టీస్ ఉన్నారా? ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి.